అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. నేను మీ సునీల్. మీరు చూస్తున్నారు సునీల్ నిరుద్యోగి యూట్యూబ్ ఛానల్. మరి ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన ఏ విధంగా ఉన్నదంటే దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే గాంధీ విగ్రహం కోసం 5,000 కోట్లు పెట్టడం అనేది అది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి గారికి అవగాహన ఉన్నదో మరి అవగాహన లేదో కానీ, ఎందుకంటే ఆల్రెడీ గాంధీ గారి విగ్రహాలు కూడా చాలా ప్రదేశాల్లో ఉన్నాయి. చాలా మండలాల్లో ఉన్నాయి. ప్రతి విలేజ్‌లో ఉన్నాయి. అదేవిధంగా వేరే రాష్ట్రాలలో కూడా ఉన్నాయి. సో, 5,000 కోట్లు పెట్టే బదులు చాలామంది నిరుద్యోగులకు ఉద్యోగాలకు వచ్చే అవకాశాలుంటాయి. రైతన్నల గోసలు తీరేటువంటి అవకాశం ఉంటది. సో, ఇవన్నీ మీరు పక్కన పెట్టి కేవలం 5,000 కోట్లతోటి గాంధీ విగ్రహం కడతా అనే స్టేట్మెంట్ అనేది వెనక్కి తీసుకోవాలి. ఎందుకు అంటే ఆల్రెడీ గాంధీ తాత గారు మన యొక్క నోట్ల మీదనే ఉన్నాడు. సో, దానికంటే విగ్రహంలో ఏది ఎక్కువ? సో, ఇంతకుముందు కూడా రేవంత్ రెడ్డి గారి అవగాహన లేకతోటి ఒక ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ రావడం కోసమే ఒక 100 కోట్ల రూపాయలు అది ఒక నష్టం చేయడం జరిగింది. వృధా ఖర్చు అనేది ఒక 100 కోట్లు చేయడం జరిగింది. సో, ఈ విధంగా 5,000 కోట్లు, 100 కోట్లు అదంతా ప్రజల డబ్బు. సో, దయచేసి ప్రభుత్వం అది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే రైతులకు రైతు బంధు అనేది సకాలంలో వేయండి. అదేవిధంగా రైతులకు ఎరువుల విషయంలో కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఈ రోజుల్లో. యూరియా అనేది యాప్‌లో పెట్టడం. ఎందుకంటే ఈరోజు ఒక టీచర్‌లో పిల్లలకు చెప్పేటువంటి డిజిటల్ క్లాసులు లేవు గానీ, రైతులకు ఈరోజు ఒక యాప్‌ని తగిలించి వాళ్ళను నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు. అదే యాప్ టీచర్‌లకిచ్చి డిజిటల్ క్లాస్ సేవలను చేయండని చెప్పే ఎటువంటి స్తోమత కూడా ప్రభుత్వానికి లేదు ఈరోజు చూస్తే. రైతులు చదువుకోని వారు మీరు సెల్లులలో బుక్ చేసుకుంటేనే యూరియా వత్తది అనేటువంటి భయాలందరిలా రైతన్నలకు ఈరోజు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. సో, దయచేసి అటువంటివి ఆపండి. సో, అదేవిధంగా 5,000,00,000 ఆ యొక్క ఖర్చు అనేది మన తెలంగాణ రాష్ట్రంలో ఏదన్నా ప్రాజెక్ట్ కట్టొచ్చు. 5,000 ఖర్చుతోటి ప్రతి విలేజ్‌లో పాఠశాలలు పెచ్చులు రాలుతా ఉన్నాయి, కూలిపోతా ఉన్నాయి. దాని విషయంలో కొత్త పాఠశాలలు కూడా నిర్మించవచ్చు. అదేవిధంగా సోషల్ వెల్‌ఫేర్ హాస్టల్స్ కూడా పెట్టేటువంటి అవకాశం ఉంటది. మోడల్ స్కూల్స్ పెట్టేటువంటి అవకాశం ఉంటది. అదేవిధంగా ప్రతి మండలానికి ఒక హాస్పిటల్ 5,000 కోట్లతోటి ప్రతి మండలానికి హాస్పిటల్ కూడా కొత్తగా నిర్మించవచ్చు. స్కానింగ్ సెంటర్‌లు కూడా నిర్మించవచ్చు. క్యాన్సర్ పేషెంట్‌లకు కూడా ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి వైద్య సదుపాయాలు కూడా మనం తీసుకురాగలుగుతాం. చేయాలంటే ఎన్నో ఉన్నాయి. ప్రజా సమస్యల మీద పోరాడేందుకు, ప్రజా సమస్యల మీద మాట్లాడేందుకు మన ప్రజా నాయకులు ప్రజలకు సేవ చేసేటటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. కానీ ఈరోజు మనం అటువంటి ఏం చేయక స్టాచ్యూస్ వైపు వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. నేను ప్రభుత్వాన్ని విన్నవించుకుంటాను. 5,000,00,000 ప్రజల యొక్క డబ్బును వృధా చేయకండి. ఎందుకంటే మన భారతదేశంతో పోల్చుకుంటే ఒకప్పుడు చైనా, భారతదేశం ఈక్వాలిటీగా ఉండే ఎకనామిక్ ప్రకారంగా. ఈరోజు చైనా అనే దేశం వందింతలు ఎక్కువైపోయింది. మనది ఒక 25% మన డెవలప్‌మెంట్‌లో ఉంటే చైనా అనేది 100కు డెవలప్‌మెంట్ ఉన్న వైద్య రంగంలో గావచ్చు, విద్యా రంగంలో గావచ్చు, పారిశ్రామిక రంగంలో గావచ్చు చైనాతో మనం ఇప్పటివరకు కూడా పోటీ పడలేకపోతా ఉన్నాం. సో, ఇటువంటి వృధా ఖర్చులు పెట్టుకోకుండా ఆధునికంగా రైతులకు ఒక ఆధునికంగా యంత్రాలను వివిధ దేశాల్లో ఏ విధంగా వ్యవసాయం చేస్తున్నారో అటువంటి మీద మీరు దాని మీద మీరు పరిశీలించి రైతులకు యంత్రాలను గూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా నిరుపేదలు వాళ్ళకు డబుల్ బెడ్‌రూమ్ కావచ్చు. అదేవిధంగా ఇంతవరకు పింఛను అర్హత ఉన్నటువంటి మహిళలకు ఇది పింఛను రాకపోవడం అనేది చాలా ఇబ్బందిగా మారింది. సో, అటువంటి వారికి ఇమ్మీడియేట్‌గా పింఛను ఇప్పియండి. ఇందిరమ్మ ఇండ్లు లేని వారి నిరుపేదలకు ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఇల్లు ఇప్పియండి. అదేవిధంగా హాస్పిటల్‌లో మనకు హాస్పిటల్ 5,00,000 వరకు బీమా వారికి చేసేటువంటి ప్రయత్నం చేయండి. చేయాలనుకుంటే ఎన్నో ఉంటాయి. సో, దయచేసి ఇటువంటి వృధా ఖర్చులు పెట్టకుండా ఒక ప్రజా డబ్బును వృధా చేయకుండా మీ యొక్క విలాసవంతమైనటువంటి జీవితానికి మీరు అలవాటు పడకుండా ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశం మీకొచ్చింది. సో, దయచేసి
ఆ యొక్క సమస్యలు తీర్చండి. ఒకవేళ మీరు గనక 5,000 కోట్లతోటి మరి గాంధీ విగ్రహాన్ని కట్టినట్లయితే నెక్స్ట్ ఎలక్షన్‌లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో గెలవదు. ఇది ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ఆల్రెడీ 100,00,00,000 ఒక ఫుట్‌బాల్ ఒక మెస్సీ రాకడ కోసం మీరు 100,00,00,000 ఖర్చు పెట్టిల్లు. ఇందులోనే మీరు ఒక 100కు 50% విఫలమైల్లు ఆ యొక్క ఆటతోటి. మరి ఈ యొక్క 5,000,00,00,000 మీరు డబ్బులు వృధా చేసినట్లయితే ప్రజలకు మీ మీద నమ్మకం పోయి వచ్చే ఎన్నికల్లో మీకు డిపాజిట్లు రావు అని కూడా నేను తెలియజేస్తూ మరి ప్రతి ఒక్కరు దాని గురించి కూడా సోషల్ మీడియాలో మాట్లాడండి. మనం ప్రశ్నించినప్పుడే ప్రభుత్వ వైఖరిని మార్చుకునేటువంటి అవకాశం ఉంటది గనక ప్రతి ఒక్కరు ప్రశ్నించాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్స్.